కోర్టుకెళ్ళి సంవత్సరాల కొద్ది తిరిగి అడ్వకేట్ల ఫీజులు ఇచ్చి రావాల్సిన నష్టపరిహారం మనకు రాకుండా పోతే ఎవరో కోర్టు ఎందుకు, నేను కూర్చొని మీ సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నా. ఓ సినిమాలో చెప్తారు, కోర్టులో ఓడిపోయినోడేమో కోర్టులోనే ఏడుస్తాడంట, కోర్టులో గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడంట. ఎందుకంటే అడ్వకేట్లకు ఇచ్చిన ఫీజులతోని వాని సంసారం మొత్తం దివాలా తీసి వాడు మొత్తం సర్వం కోల్పోతాడు అని. ఈరోజు మీరు న్యాయవాదులను బతికించడానికో లేకపోతే రాజకీయ పార్టీలు ఉసిగొల్పితే వాళ్ళ చిక్కుల్లో మీరు పడకండి. గుండాల దాడిని కూడా లెక్క చేయకుండా ఆనాడు పనిచేసింది మాత్రం ఖచ్చితంగా మా తెలంగాణ న్యాయవాద మిత్రులన్న మాట కూడా ఎప్పటికీ మర్చిపోమన్న విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. న్యాయవాదుల సంక్షేమాన్ని, న్యాయవాదుల కుటుంబాల సంక్షేమాన్ని నా బాధ్యతగా నేను తీసుకుంటాను అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారమే మనకు రాష్ట్ర బడ్జెట్లో ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి, ఆ ట్రస్ట్కి న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ను ఏర్పాటు చేసి దానికి ఒక 100 కోట్ల రూపాయలు విడుదల చేసి, మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వము చేయని విధంగా న్యాయవాదులకు ఈరోజు అండగా నిలుస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను.